ఓకే సార్. నెక్స్ట్, ఈ వైరస్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది. వేరేస్ బ్యాక్టీరియాకి సంబంధించి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా వరకు వ్యాక్సిన్సో లేకపోతే చికిత్స అందుబాటులో ఉంటుంది. మరి వైరస్లకు సంబంధించి వచ్చే జబ్బులకు చికిత్స కానీ అటు వ్యాక్సిన్స్ కానీ ఎందుకు అంతగా డెవలప్ కాలేదంటారు? ఇప్పుడు మనకి ఉదాహరణకి కోవిడ్ కోవిడ్ 2019లోనే చూసాం. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను తయారు చేయడం జరిగింది. అంటే మన వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే ప్రతి వైరస్కు తయారు చేసుకుంటూ వెళ్తే చిన్న వాటికి కూడా అంటే మనకి 2-3 రోజులు తగ్గిపోయేది కానీ వారంలో తగ్గిపోయే వాటికి కూడా తయారు చేస్తూ వెళ్ళలేము. అన్ని వ్యాక్సిన్స్ మనం వాడలేము. వాడిన ప్రతి మెడిసిన్కి ఎంతో అంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వ్యాక్సిన్కి కూడా ఎంతో అంత ఉంటుంది. వాటి తీవ్రతను లేకపోతే అది కలగజేసేటువంటి ఫ్యూచర్లో డిజేబిలిటీని మనం పరిగణించుకొని వ్యాక్సిన్స్ తయారు చేస్తూ వెళ్తాం. ఇప్పుడు గతంలో మనం పోలియో చూసాం. ఇప్పుడు పోలియో కేసులు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే పోలియో వల్ల వచ్చేటువంటి వ్యాధి అనేటువంటి దీర్ఘకాలికంగా తనని అంటే ఫిజికల్గా అదే డిసేబిలిటీకి గురి చేసేటువంటి అవకాశం. సో దానికి అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ తీసుకుందాం. ప్రభావం అంతగా లేదు, వారం లోపల తగ్గిపోతుంది. ఆ సిచ్యువేషన్ రాలేదు వ్యాక్సిన్కి. లేదు కనుక్కుందామని చూసినా కానీ కొన్ని రకాల వైరస్లు ఏమవుతూ ఉంటాయి అంటే అవి మ్యూటేషన్ చెందుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్లో భాగంగా వ్యాక్సిన్ని కనుక్కోవడంలో కొంత ఇబ్బంది కానీ డ్రగ్స్ని కనుక్కోవడం అంటే మెడిసిన్స్ని కనుక్కోవడంలో కొంత ఇబ్బంది కానీ ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు హెచ్ఐవి అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. దానికి మెడిసిన్స్ అన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూ ఇప్పటికి కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ క్లినిక్ ట్రయల్స్లో ఉంది కాబట్టి ఎందుకు దాన్ని కనుక్కోవాల్సి వచ్చింది మెడిసిన్ అంటే దానివల్ల కలిగేటువంటి నష్టం అనేది ఎక్కువ, ట్రీట్మెంట్ కూడా సరిగా లేకపోవడం. కాబట్టి మనకి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే కనుక్కోవాల్సిన అవకాశం కానీ లేకపోతే వ్యాక్సిన్స్ ట్రీట్మెంట్ వీటికి సంబంధించింది తీవ్రతను బట్టి మనము వీటిని పరిగణిస్తూ కనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక్కోవడంలో కూడా కొన్ని మనము ఏమంటారు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యూటేషన్స్ కానీ లేకపోతే వాటి యొక్క స్ప్రెడ్ కానీ వెంటనే జరిగిపోవడం కానీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వేరే ఈ హెచ్ఎన్పివి వ్యాధిని పడిన వ్యక్తులకు చికిత్స ఎలా అందిస్తారు? మనం ఈ వైరస్ అనే కాదు చాలా మటుకు వైరస్లకి చికిత్స అనేటువంటిది దానంతట అదే కొన్ని రోజులు ఉండి మన ఇమ్యూనిటీ అంటే మన వ్యాధి నిరోధక శక్తిని బట్టి తగ్గిపోతూ ఉంటుంది. ఒకరిలో 3 రోజులు తగ్గొచ్చు, ఇంకొకరిలో 5 రోజులు తగ్గొచ్చు, ఇంకొకరిలో వారం తగ్గొచ్చు. కొందరిలో చాలా తక్కువ శాతం మందిలో జబ్బుగా మారి దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ జలుబు అవ్వడం కానీ లేకపోతే 2-3 రోజులు దగ్గు ఉండడం కానీ జరుగుతుంది. అవన్నీ వైరస్ వల్ల వచ్చేటువంటి లక్షణాలే. వాటికి మనం ఏ ట్రీట్మెంట్ వాడలేదు. సేమ్ అదే కోవకి చెందినటువంటిది ఈ వైరస్ కూడా. తీవ్రత ఎక్కువ లేదు కాబట్టి దానంతటా అదే కొన్ని జాగ్రత్తలు తీసుకొని లక్షణాలకు సంబంధించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణం ఏంటి, దానికి సంబంధించినటువంటి బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి. జ్వరం వస్తుంది, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మన అందరికీ తెలిసింది పారాసిటమాల్ వాడడం కానీ లేకపోతే స్పాంజింగ్ చేయడం కానీ, హెడేక్ ఉంది అనుకోండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్, దగ్గు అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి ఈ సింపుల్ మెడిసిన్స్ వల్ల తగ్గిపోతుంటుంది. మనం హయ్యర్కి వెళ్ళి సంబంధం లేని యాంటీబయాటిక్స్ వాడడం, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అయితే ఉపయోగం లేదనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పగలేటువంటి మాట.